హాయ్ అండి. సింపుల్గా ఇలా పొంగలి ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక చిన్న టీ గ్లాస్తో బియ్యం తీసేసుకొని అదే టీ గ్లాస్తో ముక్కాలు భాగం దాకా పెసరబ్యాళ్ళు తీసేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఒకసారి కడుక్కొని ఇప్పుడు మనం ఆ గ్లాస్తో 3 ఇంతలు వాటర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిరియాలు వేసామనుకోండి మేము తినము, తీసి పక్కన పెట్టేస్తాము. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక 1 అవర్ పాటు నాననివ్వండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలబెట్టుకోండి. ఈ పొంగల్ అనేది బాడీకి చాలా చలువ చేస్తుంది, ప్లస్ హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లోనే మనం పక్కన కడాయి పెట్టుకొని పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కాజులు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా వేపేసుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం పొంగలిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనకు వేడివేడిగా సింపుల్ అండ్ ఈజీగా పొంగల్ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.